హాయ్ ఈ వీడియోలో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్కి వచ్చేసరికి మంట పెద్దగా ఉండాలి. నాన్ స్టిక్ కానీ లేదంటే ఐరన్ కడాయిలో చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసుకున్నాను. వేసిన వెంటనే కలపకూడదు. ఒక నిమిషం ఆగి కలుపుకుంటే మనకి ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా అయితే వస్తాయి. ఇలా వేగిన తర్వాత దీన్ని తీసి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్, చిన్నగా తరుముకున్న క్యారెట్ ముక్కలు, మీ దగ్గర ఇంకా బీన్స్ కానీ లేదంటే ఉల్లి పొరుకు అంటారు కదా, అది ఏదైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే నేను క్యారెట్ ముక్కలు మాత్రమే ఉంటే వేశాను. ఇలా వేసి వీటిని కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మగ్గించుకోవాలి. అది కూడా మన హై ఫ్లేమ్లోనే ఇది ఎంత ప్రాసెస్ అంతా కూడా మనకి జరగాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే పొడిగా అన్నం అయితే ఉడికించుకొని పెట్టుకోవాలండి. బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే లంచ్ బాక్స్లో కాబట్టి రెగ్యులర్గా సోనా మసూరి రైస్ అయితే తీసుకున్నాను. ముందుగానే ఇది ఉడికించుకొని అన్నం అంతా కూడా చల్లార్చుకోవాలి. మనం మళ్ళీ చల్లార్చుకున్న తర్వాత ఈ అన్నాన్ని అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 పిల్లలకు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అన్నం అయితే యాడ్ చేశాను. ఈ అన్నం కూడా మొత్తం ప్రీహీట్ అవ్వాలండి. మనకి బాగా అన్నం అంతా కూడా వేడైన దాకా మనం కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందులోకి సోయా సాస్, వెనిగర్, టమాటో కచప్, ఈ 3 కూడా మనం 1 బై 1 అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి ఉంటేనే అండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మీ దగ్గర టేస్టింగ్ సాల్ట్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులోకి, అది అంత మంచిది కాదు కాబట్టి. అలాగే కొద్దిగా సోయా సాస్, అలాగే కొద్దిగా టమాటో సాస్, ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అన్నానికి ఇది మొత్తం కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అన్నం అంతా కూడా మొత్తం మళ్ళీ మనకి వండుకున్నప్పుడు ఎలా ఎంత వేడిగా అయితే ఉంటుందో అలా వేడిగా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. కానీ లంచ్ బాక్స్కి అయితే క్విక్గా అయిపోయే రెసిపీ అయితే అని చెప్పొచ్చు. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.